మనకు ఎవరైనా వేరే వారు మన గురించి చెప్తేనే చాలా ఎక్కువ నమ్మిక కలుగుతుంది. సరే, రాఘవేంద్ర స్వామి గారి మహిమ గురించి తెలుసుకోవాలంటే మద్రాస్ గెజెట్ 1916లో, మద్రాస్ రివ్యూ పేజీ నంబర్ 280లో మనందరికీ తెలిసినటువంటి ప్రముఖ మద్రాస్ గవర్నర్, బ్రిటిష్ గవర్నర్ సర్ థామస్ మన్రో గారు రాఘవేంద్ర స్వామి గారి గురించి తెలుసుకుని ఈయన మహిమ ఏమిటో చూద్దాంలే అని వెళ్ళారట. సమాధి నుంచి స్వామివారు సజీవ సమాధి పొందారు బృందావనంలో. ఆ సజీవ సమాధి నుంచి, బృందావనం నుంచి స్వామివారు ఆయనతో ఆంగ్లంలో మాట్లాడినట్టు, తదనంతరం ఆయనకు అక్షింతలు ప్రసాదం ఇచ్చినట్లు, ఆ అక్షింతలను సర్ థామస్ మన్రో అన్నంలో వండుకుని, బియ్యంలో వండుకుని దాన్ని భుజించినట్టు కూడా చెప్తారు. ఇది మనం చెప్పినది కాదు, ఆంగ్లేయులే మద్రాస్ గెజెట్ లో పబ్లిష్ చేశారు. దాన్నే